ప్రతి ఒక్కడు బయటికి రావాలి, దమ్ము ధైర్యంతో బయటికి రండి. మీకు సుప్రీంకోర్టులో ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను. బయటికి రండి, చెప్పండి, ఈ ప్రపంచానికి తెలియాలి, ఈ ప్రపంచానికి పూర్తిగా తెలియాలి. ఎంత దమ్ము ధైర్యం ఉంటే చేస్తాడు. కనీసం 1500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు నష్టాలు ఊబిలో చిక్కుకుపోతాయి. ఎంతమంది అయితే అంతమంది వేయండి, క్రిమినల్ డెఫమేషన్ వేయండి. మనకు భారతదేశ రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజుగారు మీకు విషయం తెలుసా, మీ ఆఫీసులో ఇంటర్కమ్ లో కూడా మీరు మీ మాటలు ఇంకోళ్ళు వినడానికి లేదు, మీ చైర్మన్ గారు ఎవరు వినడానికి లేదు. అది కూడా ఇల్లీగలే. రైట్స్ ను ప్రొటెక్ట్ చేసి తీరాలి. రైట్స్ ప్రొటెక్ట్ చేయకపోతే కష్టం. చాలా శాస్త్రి గారు, అంటే మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలని, కానీ రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క అంటే కఠినమైన శిక్షలు ఏం లేవు. 1885 టెలిగ్రాఫిక్ యాక్ట్ లో 3 ఏళ్లే. అది వేరు. ఆ టెక్నాలజీ, ఆ టైంలో ఉన్న టెక్నాలజీ ల్యాండ్ లైన్ ఫోన్లు. ఇది ఇప్పుడు ఉన్నది వేరు. ఇప్పుడు మొబైల్ ఫోన్లు. ఇప్పుడు పెగాసిస్ లో ఒక సాఫ్ట్వేర్ మీద 3.5 లక్షల మొబైల్ ఫోన్ మనం ట్యాప్ చేసి మారచ్చు. మీకు తెలుసో తెలీదో, ఫేస్బుక్, యాపిల్, ఐఫోన్ మొత్తం పాస్వర్డ్లు అన్ని కాంప్రమైజ్ అయిపోయినాయి. మొన్నే వచ్చింది, మొన్నే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది అమెరికాలో. మీ ఫేస్బుక్ కానీ మీ ఐఫోన్ కానీ మొత్తం అన్ని కాంప్రమైజ్ అయిపోయినాయి. దేని మీద చేస్తున్నాం? ఇదేంటంటే ఇదొక రకమైన నేరం కూడా కాదు, ఒక రకమైన టెర్రరిజం. ఇదొక రకమైన టెర్రరిజం. ఇట్స్ అబ్సల్యూట్లీ టెర్రరిజం. ఎవడిష్టం ఎవడి ప్రైవేట్సీ వాడిదండి. ఎవడిష్టం వచ్చాడు వాడు మాట్లాడుకుంటాడు. ఏ పార్టీలు అయితే గవర్నమెంట్ రన్ చేశారో ఆ పార్టీలను బ్యాన్ చేసేయాలి. ఒకవేళ ఇది నిజం అయితే, మీరు చెప్పిన ఈ 10,000 అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ కరెక్ట్ అయితే, ఏ గవర్నమెంట్ లో జరిగిందో ఆ పార్టీ ఇంకా జీవితకాలం ఈ భారతదేశంలో ఆ పార్టీలు ఇంకా చెల్లవో. ఆ పార్టీ మనుగడ కథం. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విత్డ్రా చేసుకోవాలి. ఇంకా ఆ పార్టీలు దేశంలో ఒక రాజకీయ భవితవ్యం కాదు, కానీ భారతదేశ సార్వభౌమత్వానికి అవి పెద్ద పరీక్ష. మనకి మన రాజకీయ వ్యవస్థ ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థకి మనుగడికి ప్రమాదం. మీరు పార్టీలు ఏ జయంతో పెట్టారు? మీరు పార్టీలు జయంతో పెట్టారండి. టెలిఫోన్ ట్యాపింగ్లు చేసి జనాలను మభ్యలు పెట్టి డబ్బులు సంపాదిందామని పెట్టారా? దీని మీద ఇది కాదు. ఇప్పుడున్న సిట్ కూడా కరెక్ట్ కాదు. హైకోర్టు ఎంతమంది ఉన్నారు ఇందులో? ఏమైనా హైకోర్టు జడ్జిలు ఉన్నారా? ఏమో తెలియదు మనకి. ఉన్నారని వార్తలు వస్తున్నాయి శాస్త్రి గారు. ఇగో మీరు ఉన్నారంటున్నారు. అవును, అది కూడా అదొక పెద్ద విషయం. వాళ్ళకి అనుకూలంగా శాస్త్రి గారు, వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం లేదు అన్నప్పుడు వాళ్ళ ఫోన్స్ ను కూడా ట్యాప్ చేశారు అని వార్తలు వస్తున్నాయి. మనం అన్ని తెలియాలి కదా. ఇప్పుడు హైకోర్టు జడ్జిల దగ్గర న్యాయ వ్యవస్థను కూడా ఇచ్చేస్తారంటే ఇది టెర్రరిజమే. ఇది టెర్రరిజం. గన్ పాయింట్ మీద కదండి అది. నేను చెప్పేది ఒకటే, ఇది సుప్రీంకోర్టు పరిధికి తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలది కాబట్టి డెఫినెట్ గా సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుంది. సుప్రీంకోర్టులోకి రావాలి. నన్ను అదర్ దాన్ సుప్రీంకోర్టు అన్ని అనవసరండి. రాష్ట్రపతికి చెప్తామండి. రాష్ట్రపతి కెన్ టేక్ యాక్షన్ ఆన్ దిస్. షీ ఈస్ క్వైట్ కేపబుల్ టు టేక్ యాక్షన్ ఆన్ దిస్. మన రాజ్యాంగంలో
రక్షణ కరువైందే. యా మన ప్రాథమిక హక్కులు నాశనం అయిపోయాయి. మనకి ఇచ్చిన హక్కు అండి ఇది. మన దేనికి పోరాడం? మన బ్రిటిష్ వాడికి అగైనెస్ట్ గా దేనికి పోరాడం అండి? స్వతంత్రానికి. యా స్వతంత్రం మన హక్కుల కోసం. ఆ హక్కులే కాలు రాసేస్తున్నారు కదా మీరు. మీకు బ్రిటిష్ వాడికి పెద్దగా తేడా మీకు ఉండదని మీకు ఎలాగ ఉండదని మీకు తెలుసు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ధర్మంగా యా సుప్రీంకోర్టుకి నివేదించండి ఇది జరిగిందని. ఒకవేళ జరిగి ఉంటే సుప్రీంకోర్టు ప్రకారం సుప్రీంకోర్టు మన లా ఆఫ్ ల్యాండ్ సుప్రీం ఆనరబుల్ సుప్రీం కోర్ట్ షుడ్ గివ్ ఎ డైరెక్షన్. తిరుపతి లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు మాట్లాడింది, ఒక డైరెక్షన్ ఇచ్చింది, ప్రజలకి నమ్మకాన్ని కలిగించింది. అదే రకంగా సుప్రీంకోర్టు ఈసారి కూడా ఈ విషయంలో అయినా అక్కడ ఇది జరిగింది అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, నేను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒకటి అడుగుతున్నాను, ఇది జరిగిందంటే తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టండి. ఏ గవర్నమెంట్ లో జరిగిందో ఆ పార్టీ ఉండడానికి లేదు, ఆ పార్టీ మనుగడ సాగించడానికి వీల్లేదు. ఒకవేళ జరిగి ఉంటే ఎలక్షన్ కమిషన్ మస్ట్ క్యాన్సిల్ ది పార్టీ. అది సాధ్యం అవుతుందంటారా శాస్త్రి గారు? ఇది సాధ్యమే. నేను సాధ్యం ఏం చేస్తాను? ఇంకా అలవాటు లేదు. ఒకసారి సుప్రీంకోర్టుకి వస్తే మేము అలా లేవులేండి, మేము కూడా పోరాడం మనుషులు అండి. అలాంటి వేళలో ఒకసారి సుప్రీంకోర్టుకు వచ్చింది, సుప్రీంకోర్టు దగ్గరికే తేలాలి ఇది. ఓకే, ఒక ఎంతమంది బాధపడ్డారో, ఎంతమంది భయపడ్డారో. కదిలి రండి, బయటికి రండి, ధైర్యంగా బయటికి రండి. ఎవరు ఏమి పేకబెట్టు. యా శాస్త్రి గారు, అంటే మీరు అన్నట్టు ఆ పార్టీని యొక్క దాని యొక్క మొత్తానికి పార్టీని కూడా, అంటే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయమని అడుగుతున్నారు. కానీ ఇది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి? కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? అంత సాహసం చేస్తుందంటారా? రాజుగారు మీరు చెప్పిన అంశం ఏంటంటే 10,000 అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ అన్నారు. యా రాష్ట్ర ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, హోమ్ సెక్రటరీ కానీ బయటకు వచ్చి ఇది జరిగింది, ఇగో ఇంతమంది ఎఫ్ఐఆర్లు రాశాం, ఇంతమందిని మేము అరెస్ట్ చేశాం, ఇన్ని ఫోన్లు ట్యాప్ అయినాయి, ఇన్ని ఇన్స్ట్రుమెంట్లు మేము రికవరీ చేశాం అని రాష్ట్ర ప్రభుత్వమే సిబిఐకి కానీ సుప్రీంకోర్టుకి కానీ లెటర్ రాయాలి. రేవంత్ రెడ్డి గారు లెటర్ రాస్తాడా?